ఇక్కడ 1 to 2% మాత్రం లోపలే ఉంటుంది కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయట్లేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది షేక్పేట్ 27.1%తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ మార్జిన్ కనబడుతుంది. 60.1% తో షేక్పేట్ ని షేక్ చేస్తుంది. యూసఫ్ గూడలో యూత్ ఎక్కువ ఉంటారు. సో మొత్తం యూసఫ్ గూడ ఎటువైపు మలుతుందో మనం చూద్దాం. గడిచిన ఎలక్షన్స్ లో 2023లో 46% యూసఫ్ గూడలో ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటే కేవలం 1% పెంచుకొని ఇప్పుడు దాదాపుగా 47.1% మాత్రమే బీఆర్ఎస్ ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోగలుగుతుంది. అలాగే మనం కాంగ్రెస్ చూసుకోగలిగితే 2023లో 35.7% ఉంటే ఇప్పుడు దాదాపుగా 45.5% అంటే 9.8%. అంటే ఓవరాల్ గా చూసుకుంటే 10% ఎక్కువ లాస్ట్ ఎలక్షన్స్ కంటే ఈసారి యూసఫ్ గూడలో మనకు కనపడుతుంది. అంటే యూసఫ్ గూడలో కొంచెం కాంగ్రెస్ వైపు ఎక్కువ మల్లుతున్నారని ఆలోచిస్తున్నారని చూస్తున్నారని మనకు తెలియపరుస్తున్నారు. అలాగే మనకు బీజేపీ చూసుకుంటే 2023లో 14.2%, దాదాపు 15% వరకు ఉన్నది సగం పడిపోయి దాదాపుగా 7% వరకు పడిపోయింది. అంటే కరెంట్ పొజిషన్స్ ఓన్లీ 7.4 దగ్గర ఆగింది బీజేపీకి ఇక్కడ. ఇప్పుడు ఓవరాల్ గా యూసఫ్ కూడా చూసుకుంటే కరెంట్ పొజిషన్ 47% తో బీఆర్ఎస్ ఉంటే 45.5% తో కాంగ్రెస్ ఉంటే 7.4% తో బీజేపీ ఉంది. ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అన్ని డివిజన్ లాగా ఇక్కడ మనం కన్సిడర్ చేయట్లేదు. అలాగే అదర్స్ కూడా 1 or 2% లోపలే ఉంటుంది కాబట్టి యథావిధంగా మనం కన్సిడర్ చేయట్లేదు. కానీ ఓవరాల్ చూసుకుంటే నువ్వా నేనా పోటీగా ఉంది ఇక్కడ. కేవలం ఈ రోజు ఈ క్షణానికి 1.6% బీఆర్ఎస్ మార్జిన్ తో ఉన్నప్పటికీ అది 1% అటు ఇటుగా మారచ్చు. సో మొత్తం యూసఫ్ కూడా మటుకు ప్రతి రోజు 1% పైకి కిందగా మనకు ఎవ్రీడే డేటా మారుతుంది. యూసఫ్ కూడా మటుకు నువ్వా నేనా అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పొజిషన్. సో ఇప్పటి వరకు ఇది అండి 7 డివిజన్లు చూసాం. 7 డివిజన్లో గడిచిన ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంది, ఈ రోజు ఈ క్షణానికి ఇప్పటి వరకు ఎలా ఉంది ఓట్ బ్యాంకింగ్ అనేది మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఒక్క రోజు 2 రోజుల్లో చేసింది కాదు. గడిచిన 45 రోజులుగా మేము ఎవ్రీ డివిజన్లో క్రిస్టల్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ క్షుణ్ణంగా ప్రతి క్యాస్ట్ ని, ప్రతి కమ్యూనిటీని, ప్రతి వర్గాన్ని టచ్ చేస్తూ దాన్ని మనం శాంప్లింగ్ విధానంలో చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్న మీకు డేటా. ఎందుకు మరి కొన్ని డివిజన్స్ లో మీకు చాలా డిఫరెన్స్ కనబడుతుంది అనేది మీకు ఒక డౌట్. రెండవది, ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కదా, అంటే కంప్లీట్ గా ముస్లిం ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్ గా టర్న్ అవ్వట్లేదా? ఇలా ఎన్నో డౌట్స్ మీకు చూడగానే మీకు రావచ్చు. లేదా మాగంటి సునీత గారిని చూసి ఓట్లు పడుతున్నాయా కొన్ని డివిజన్లో, లేదా నవీన్ యాదవ్ గారిని చూసి ఓట్లు పడుతున్నాయా కొన్ని డివిజన్లో అనేది ఉంటాయి. ఓవరాల్ గా చూస్తే ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క కథ, ఒక్కొక్క హిస్టరీ ఉంది. ఓవరాల్ గా ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఓవరాల్ గా ముస్లింస్ అంటే మైనారిటీ వర్గంలో ఇక్కడ ప్రధానంగా మోర్ దాన్ 1,00,000 ఓట్లు ఉన్నటువంటి ముస్లింస్ వర్గాల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ కి షిఫ్ట్ అవుతున్నారు. మోర్ దాన్ 50% అనేది మీకు డీటెయిల్స్ చూపిస్తాం ఎంత పర్సెంట్ అనేది. బట్ ఓవరాల్ గా మోర్ దాన్ 50% బీఆర్ఎస్ కి షిఫ్ట్ అవుతున్నారు. అంటే ఇంతకుముందు కాంగ్రెస్ కో లేదా ఎంఐఎం కో స్ట్రాంగ్ గా నిలబడ్డ కమ్యూనిటీస్ కు ఒకటి షిఫ్ట్ అవడం ఒకటి కారణం. రెండవది, కొన్ని డివిజన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఎందుకు బలంగా కనపడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెహమత్ నగర్ కానీ యూసఫ్ గూడ కానీ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసుకోగలుగుతుంది. దానికంటే ఇంతకుముందు కంటే ముందుకు వెళ్ళగలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ సపోర్ట్ చేయడం కానీ, కార్పొరేటర్స్ కానీ సపోర్ట్ చేయడము, లేదా క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారికి కంప్లీట్ గా అక్కడ పట్టు సాధించడము, లేక అక్కడ ఉన్నటువంటి యూత్ నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేయడము, లేదా కాంగ్రెస్ కి అక్కడ మద్దతు పెరగడము, ఇలా ఒక్కొక్క డివిజన్ లో ఉంది. అలాగే కొన్ని డివిజన్స్ లో కంప్లీట్ గా మనకు బీఆర్ఎస్ ముందుండడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు షేక్పేట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ముస్లింస్ ఎక్కువగా షేక్పేట్ లో కన్వర్ట్ అవడానికి బీఆర్ఎస్ ముందంజలో ఉండడానికి ఎక్కువ దోహదపడుతుంది. ఈ విధంగా ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క కారణాలుగా డిఫరెంట్ గా ఉంటున్నాయి. అలాగే సెటిలర్స్ లో చూసుకుంటే ఇంకా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండడం వల్ల ఇంకొద్దిగా అక్కడ ముందుకు వెనక్కి ఉంది డేటా. సో ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క కారణాలు ఉన్నాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే, అలాగే అట్ ది సేమ్ టైం గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ కంటిన్యూస్ గెలవడంతో చాలా మందితో పర్సనల్ గా ఉన్న ర్యాపో కానీ, ఇంకోటి కంపారిటివ్లీ కాంగ్రెస్ క్యాండిడేట్ తో పోలిస్తే 1 month ముందే ఇక్కడ ప్రచారంలో ముందుకెళ్ళడం, ఇక్కడ కాంగ్రెస్ చేసిన మిస్టేక్ ఏముందో నవీన్ యాదవ్ గారు రైట్ పర్సన్ అప్పటికి కూడా డిలే చేయడం వల్ల చాలా ఓట్ బ్యాంకింగ్ కోల్పోయింది. అలాగే కాంగ్రెస్ ఇవ్వని పథకాలు కోల్పోయినటువంటి ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్ గా బీఆర్ఎస్ కి టర్న్ అవుతుంది. మీకు లాస్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే 2023లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి గెలుపా లేదా కాంగ్రెస్ గెలుపా అంటే లేదు, ఖచ్చితంగా అది బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయిన ఓట్ బ్యాంకింగ్ మాత్రమే కాంగ్రెస్ విజయానికి దోహదపడింది. అలాగే ఈరోజు జూబ్లీ హిల్స్ లో మీరు చూస్తున్న గెలుపోట్ల డిఫరెన్స్ లో ఇంత డిఫరెన్స్ ఎందుకు రాబోతుంది, ఇన్ని డివిజన్లు ఎందుకు మార్పు వస్తుంది? ఇది కంప్లీట్ గా బీఆర్ఎస్ గెలుపా అంటే ఇది కంప్లీట్ గా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్ లేదా గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ లో ఓవరాల్ గా దాని యొక్క షిఫ్టింగ్ ఓట్ బ్యాంకింగ్ బీఆర్ఎస్ కి షిఫ్ట్ అవుతుంది. ఇలా ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క స్టోరీ ఉంది, ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి, ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్క రిలీజన్ కి వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉన్నాయి. ఓవరాల్ ఓట్ బ్యాంకింగ్ వెనకాల డిఫరెంట్ స్టోరీ ఉన్నాయి. ఇది ప్రతి డివిజన్ కి, ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి
ప్రతి సెక్షన్ కి మారిపోతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు మొత్తం మీద జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గ్రాఫ్ ఎలా ఉంది, మేము గడిచిన అబ్జర్వ్ చేసిన ప్రతి డేటా అంటే 18వ తారీఖు సెప్టెంబర్ మీకు అబ్జర్వ్ చేస్తుంది, దాని ముందు నుంచి చేస్తున్నప్పుడు కూడా మీకు ఎగ్జాక్ట్ డేటా అనేది ఇప్పుడు సీక్వెన్షియల్గా మేము ఏ డేటా అబ్జర్వ్ చేస్తున్నాం అనేది మీకు తేట తెల్లంగా మీ ముందు వివరించడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు ఓవరాల్ గా గ్రాఫ్ చూద్దాం. మీకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో డేటాను కవర్ చేస్తే మీకు అర్థం అవుతుంది క్రిస్టల్ క్లియర్ గా. 18వ తారీఖు సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు డేటా ఎలా ఉంది, కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది, బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ప్రతి ఒక్క పాయింట్ ని రోలింగ్ 7 days అంటారు. అంటే ముందు జరిగినటువంటి 7 రోజుల్ని కన్సాలిడేట్ చేసుకుని అప్పటి శాంపుల్ ని మనం యావరేజ్ తీసుకుంటాం. లేదు సింపుల్ గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏ రోజుకి ఆ రోజు మీకు అర్థమయ్యే భాషలో తీసుకోవచ్చు. ఇలా చూసుకుంటే ఇప్పుడు మీకు చూడండి 23వ తారీఖు సెప్టెంబర్ పైకి లేచింది బీఆర్ఎస్, అలా 55%, 58%, 59% కలిగింది. మళ్ళీ ఎప్పుడైతే నవీన్ యాదవ్ గారు టికెట్ అనౌన్స్ చేశారు కాంగ్రెస్ తరపు నుంచి, అక్కడ మీకు క్లోజ్ గా మార్జిన్ ఇప్పుడు చూడండి క్లోజ్ గా వచ్చింది, అలాగే దగ్గరగా తీసుకొచ్చింది. ఆ టైంలో అన్స్టేబిలిటీ కనపడింది, దగ్గరికి వచ్చింది. కానీ మళ్ళీ గడిచిన 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు, 18, 21, 22, 23, 30 తారీఖు వచ్చేసరికి, అంటే మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్న సమయంకి వచ్చేసరికి కరెక్ట్ గా దాదాపుగా 17% డిఫరెన్స్ ఉంది. అంటే 37.8 కాంగ్రెస్ ఉంటే 55.2% దాదాపుగా బీఆర్ఎస్ ఉంది. అంటే దాదాపుగా 17-18% మీకు కనపడుతున్నప్పుడు చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. మీకు కంపారిటివ్లీ బీజేపీ మధ్యలో క్యాండిడేట్ అనౌన్స్ చేసినప్పుడు కొద్దిగా పెరిగింది, దాదాపుగా 7%కి వచ్చింది. ఎంఐఎం ఇప్పుడు కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే కంప్లీట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి 17-18% ఇది వెరీ 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 హ్యూజ్ పర్సెంటేజ్. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకటి గవర్నమెంట్ లో ఉంది కదా, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ రకరకాల విధాలుగా దానికి ఫోర్స్ చేయడానికి కానీ దానికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ 100%. సో 3-4% లేదా 3-5% గవర్నమెంట్ లో ఉన్న ఏ పార్టీకైనా ఒక యాడ్ అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ 3% పుల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం అదర్ యాంగిల్ ఏంటంటే ఎనీ సర్వే నాట్ ఓన్లీ ఇక్కడండి, ఇండియాలో ఎక్కడ చేసినా మీకు అపోజిషన్ వాళ్ళకి, ఓడిపోతున్న వాళ్ళకి లేదా ఓడిపోయిన ఉన్న వాళ్ళకి దాదాపుగా 50% ఉంది అంటే దాదాపు అది 55% రియాలిటీ అనమాట. అంటే రియాలిటీలో ఉన్నదానికంటే కూడా తక్కువ చెప్తారు. ఎందుకంటే అపోజిషన్ లో ఓడిపోయిన ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా ఆ పార్టీకి ఓటేస్తాం అని చెప్పిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి యాక్చువల్లీ కనపడుతున్న దానికంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. బట్ రేపు పొద్దున ఎలక్షన్స్ జరిగే దాంట్లో కాంగ్రెస్ కున్న అడ్వాంటేజ్ బీఆర్ఎస్ ఉండదు కాబట్టి అది తగ్గచ్చు. సో ఇక్కడ ఈ కాంగ్రెస్ పెంచుకునే 4%, బీఆర్ఎస్ కనపడిన 4%, ఈ రెండు సమానం అయిపోయి దాదాపుగా ఒక 2-3% ఇదే పర్సెంటేజ్ లో రేపు పొద్దున ఆగేదానికి స్కోప్ ఉంది. ఈ రోజు వరకు చూసుకుంటే 17-18% డిఫరెన్స్ ఉందంటే ఇది హ్యూజ్ పర్సెంట్. దీన్ని తిప్పి మలచాలంటే దాదాపుగా అసాధ్యంలాగే ఉంటుంది. 17-18% కనపడుతుందంటే ఈ రోజుకి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో గెలిచేదానికి బీఆర్ఎస్ కే 100% స్కోప్ ఉంటుంది. ఈ క్షణానికి మనకు ఈ డేటా ఇలాగే కనపడే ఇదే ఫ్లో కొనసాగితే మటుకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కేసు ఇది రివర్స్ అవ్వడం. సో ఓవరాల్ గా ఇదండి జూబ్లీ హిల్స్ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ గా ఫైనల్ నెంబర్స్ మీ ముందు పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడో ఎవరెవరో మన డేటాని లేకపోతే ఈ విధంగా ఉండొచ్చేమో చెప్పడం, లేకపోతే వేరే దాని గురించి అనలైజ్ చేయడం కాకుండా మేమే మీ ముందుకు వచ్చి ఇప్పటి వరకు మేము అబ్జర్వ్ చేస్తున్నటువంటి డేటా ఇది. సో కంప్లీట్ గా ఇప్పుడు 12-13% క్రిస్టల్ క్లియర్ గా మనకు క్లారిటీగా స్పష్టంగా బీఆర్ఎస్ కి మెజారిటీ కనబడుతుంది అనేది మన డేటా. డివిజన్ల వారీగా, సెక్షన్ల వారీగా దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రతి ఒక్కటి మీ ముందు పరచడం జరిగింది, వెల్లపరచడం జరిగింది. సో క్రెడిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. ఒక్క అడుగు ముందుకు కానీ ఒక్క అడుగు వెనక్కి కానీ ఎవరో ఫోర్సుల వల్ల కానీ లేకపోతే ఎవరో బెదిరింపుల వల్ల కానీ ఎవరో బుజ్జగించడం వల్ల కానీ కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ ఎప్పుడు తీసుకోదు. 0.0001% కూడా మార్చమంటే ప్రాణం పోయినా మార్చే పరిస్థితి లేదు. మీ ముందు తేట తెల్లంగా ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న డేటాని వ్యక్తపరిచాం. ఇప్పుడే కాదు, ఇంతకు ముందైనా కానీ రేపైనా కానీ ఏం అనుకుంటున్నామో ఏం చేసామో అదే మీ ముందు పెడతాం. సైనింగ్ ఆఫ్, మీ కేకే. 18వ తారీఖు సెప్టెంబర్ నుంచి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అటు వచ్చేసి కూడా కేకే సర్వే జరుగుతుంది. దానికి సంబంధించి లైవ్ చూద్దాం. మ్యాప్ అది. ఈ గన్ను త్వరలో పేలబోతుంది. కానీ ఎప్పుడు పేలబోతుంది, ఎక్కడ పేలబోతుంది, ఎవరి మీదకు ఆ బుల్లెట్ దూసుకెళ్లబోతుందన్న విషయం మీకు క్లుప్తంగా ఈ కేకే వివరించబోతున్నాడు. నేను మీ కేకే. కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గురించి ఏం చెప్పబోతుందని కేవలం 4 లక్షల జూబ్లీ హిల్స్ ఓటర్లు మాత్రమే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు, ప్రతి తెలుగు వాడు కూడా వెయిట్ చేస్తున్నాడు. కానీ కేకే ఆల్రెడీ ఈ పార్టీ గెలవబోతుందని చెప్పారని,
లేదు ఈ పార్టీ గెలవబోతుందని కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ఆల్రెడీ చెప్పిందని రకరకాల ఛానల్స్ లో రకరకాల విధంగా ఆల్రెడీ ప్రమోట్ చేసుకుంటున్నారు, బ్రాండ్ ని యూజ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి మనమే ముందుకొచ్చి ఎందుకు చెప్పకూడదు? క్రిస్టల్ క్లియర్ గా కుండ బద్దలు కొట్టినట్టు కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ లో నిర్వహించినటువంటి ప్రతి శాంపుల్ ని, ప్రతి డేటాని, ప్రతి కోణంలో అనలైజ్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ ని, మనం స్టడీ చేస్తున్నటువంటి గడిచిన 45 రోజులుగా ప్రతి డేటాని మనం ఎందుకు ప్రజల ముందు పెట్టకూడదని నేనే మీ ముందుకు వచ్చి క్లుప్తంగా వివరించబోతున్నాను. బ్యాక్గ్రౌండ్ తెలియని వాళ్ళకి ఇక్కడ కొద్దిగా 2 minutes బ్యాక్గ్రౌండ్ చెప్పేదని ప్రయత్నిస్తాను. గడిచిన 3 సార్లు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నారు. లాస్ట్ ఒక 5-6 నెలల క్రితం ఆయన మరణించడంతో ఇక్కడ బై ఎలక్షన్స్ రావడం జరిగింది. అలాగే లాస్ట్ టైం అజారుద్దీన్ గారు కంటెస్ట్ చేశారు కాంగ్రెస్ నుంచి. దాని ముందర 2 సార్లు నవీన్ యాదవ్ గారు కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. అలాగే గడిచిన 2 సార్లు బీజేపీ నుంచి మనకు దీపక్ రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేశారు. ఇక్కడ క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ సెంట్రల్ పార్టీస్ లో ఉన్న డిలే వాళ్ళకి నెగిటివిటీ అవుతుంటది. అలాగే లోకల్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే క్యాండిడేట్ ముందుగా అనౌన్స్ చేయడం వల్ల వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళడానికి, ఎలక్షన్ ఇంజనీరింగ్ ప్లాన్ గా చేయడానికి, ఎవరీ బూత్ కవర్ చేయడానికి, స్ట్రాటజికల్ గా ప్లాన్ చేసుకోవడానికి మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంకింగ్ ప్రధానంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మోర్ దెన్ 1,00,000 ఓట్లు ఉంటాయి కాబట్టి మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎట్లా షిఫ్ట్ చేసుకుంటున్నారు, ఎవరు షిఫ్ట్ చేసుకుంటున్నారు, దానికి ఎటువంటి స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడ టార్గెట్ చేస్తున్నారు అనేది ప్రధానంగా ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అయ్యేదానికి ప్రధాన భూమిక పోషిస్తుంది. అలాగే ఒక క్యాండిడేట్ రైట్ అయినప్పటికీ కూడా ఒక పార్టీ మీద వ్యతిరేకత ఉంటే క్యాండిడేట్ ఎంత మంచి పర్సన్ అయినా, ఎంత రైట్ పర్సన్ అయినా, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను కూడా ఆ భారం కంప్లీట్ గా క్యాండిడేట్ మీద పడి ఆ క్యాండిడేట్ బలంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని పుష్ చేయడానికి చాలా కష్టసాధ్యం అవుతుంది. సో ఇవన్నీ చాలా సమీకరణాలు ఉన్నాయి. మరి ఏ డివిజన్ లో ఎలా ఉంది, ఏ బూత్ కి ఏ డివిజన్ లో ఎక్కువ అడ్వాంటేజ్ పడుతున్నాయి, ఇవన్నీ మనం కూలంకుషంగా డిస్కస్ చేసుకోవాలంటే ఎవ్రీ డివిజన్ అనలిస్ట్ మరి బోరబండ ఎవరికి గుదిబండ కాబోతుంది అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి 45.2% వస్తే ఈ రోజు ఈ క్షణానికి 63.2% అంటే 18% ఓటింగ్ పర్సెంటేజ్ ఆధిక్యత ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ గా మనకి ఇక్కడ కనబడుతుంది బీఆర్ఎస్ కి. అలాగే మనకు కాంగ్రెస్ కి చూసుకుంటే గడిచిన ఎలక్షన్స్ లో 34.5% ఉంటే ఈ రోజు ఈ క్షణానికి 31.6% అంటే లాస్ట్ పడ్డ ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా 2.9% ఎలక్షన్స్ లో ఈ క్షణానికి తగ్గేదానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది. ఓవరాల్ గా బీజేపీ చూసుకుంటే 15.4% ఉంటే ఇప్పుడు ఈ క్షణానికి 5.2% పడిపోతుంది. ఆల్మోస్ట్ 10% డిఫరెన్స్ మనకు కనబడుతుంది ఇక్కడ. సో ఓవరాల్ గా బోరబండ పొజిషన్ మన 3 పార్టీలు పక్కన పెట్టి చూసుకుంటే బీఆర్ఎస్ కి 63.2%, కాంగ్రెస్ కి 31.6%, అలాగే బీజేపీకి 5.2%. అంటే ఇక్కడ ఖచ్చితంగా 31.6% ఓటింగ్ పర్సెంటేజ్ ఆధిక్యత బీఆర్ఎస్ కి మనకు క్లియర్ గా కనబడుతుంది. బోరబండ గుదిబండ కాంగ్రెస్ వైపు అవుతుంది. బోరబండ జయం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉంది. రెహమత్ నగర్ జెండాలు ఎటువైపు రెపరెపలాడుతున్నాయో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ గడిచిన ఎలక్షన్స్ లో 44.7% ఉంటే ఇప్పుడు ఈ క్షణానికి 45.6%. అంటే ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది. లాస్ట్ ఎలక్షన్స్ కి ఈ ఎలక్షన్ కి పెద్ద డిఫరెన్స్ లేదు. దాదాపుగా 0.19% అంటే దాదాపు 1% మాత్రమే డిఫరెన్స్ చూపించబడుతుంది. అదే కాంగ్రెస్ కు వచ్చే పనైతే రెహమత్ నగర్ లో 35.5% లాస్ట్ ఎలక్షన్స్ లో ఉంటే ఈ ఎలక్షన్స్ లో 51.1%. అంటే ఖచ్చితంగా 15.6% లాస్ట్ ఎలక్షన్స్ కంటే కూడా ఎక్కువ ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజింగ్ కనపడుతుంది ఇక్కడ కాంగ్రెస్ కి. అలాగే బీజేపీకి వచ్చే పనైతే ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్ లో 15.3% ఉంటే ఈ ఎలక్షన్స్ లో పూర్తిగా 3.3% అంటే దాదాపుగా 12% గడిచిన ఎలక్షన్స్ కంటే పడిపోయి కేవలం ఇక్కడ 3.3% గా వచ్చింది రెహమత్ నగర్ లో బీజేపీకి. సో ఓవరాల్ గా ఇప్పుడు రెహమత్ నగర్ చూసుకుంటే బీఆర్ఎస్ కి 45.6%, అలాగే కాంగ్రెస్ కి 51.1% తో ఖచ్చితంగా రెహమత్ నగర్ ½ పైనే నాకు వస్తుందని కాంగ్రెస్ కంటాపదంగా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ చెప్పేదానికి అవకాశం ఉంది. ఓటింగ్ పర్సెంట్ లో రెహమత్ నగర్ మోర్ దెన్ ½ వస్తుందని. అలాగే బీజేపీకి ఇక్కడ కేవలం 3.3% వస్తుంది. అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ కు వచ్చే మార్జిన్ బీఆర్ఎస్ కంటే కూడా మోర్ దెన్ 5% ఇక్కడ మనకు ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది. సో ఇది రెహమత్ నగర్ పొజిషన్. శ్రీనగర్ కాలనీ సోమాజిగూడ డివిజన్ లో శ్రీనగర్ కాలనీ కూడా దీనికి ఎందుకు వస్తుంది? అన్ని డివిజన్ల కల్లా తక్కువ ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి ఈ శ్రీనగర్ కాలనీలో ఎలా ఉందంటే 2023లో
దాదాపుగా 44.1% ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ రోజు 61.9 అంటే దాదాపుగా 62% ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది. అంటే దాదాపుగా 17.8% ఓటింగ్ పర్సెంటేజ్ మనకు ఇక్కడ ఖచ్చితంగా ఇంక్రీజ్ కనబడుతుంది. అలాగే ఇక్కడ మనం కాంగ్రెస్ చూసుకుంటే 38.2 గడిచిన ఎలక్షన్స్ లో ఉంటే ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో 33.333 ఇక్కడ కరెంట్ పొజిషన్ కనబడుతుంది. అంటే దాదాపుగా 4.9% అంటే 5% వరకు గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ఇక్కడ తగ్గుదల కనబడుతుంది. అలాగే మనకు బీజేపీకి వస్తే ఇక్కడ 14.6% లాస్ట్ టైం 2023లో ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 4.8% అంటే దాదాపుగా 10% వరకు కోల్పోతుంది ఓటింగ్ పర్సెంటేజ్ లో బీజేపీ. సో ఇప్పుడు ఓవరాల్ గా శ్రీనగర్ కాలనీ చూసుకుంటే బీఆర్ఎస్ కి 61.9%, 33.3% కాంగ్రెస్ కి, బీజేపీకి 4.8%, అలాగే ఎంఐఎం కంప్లీట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 0 కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే అదర్స్ 1 to 2% లోపలే ఉంది కాబట్టి అన్ని డివిజన్ లాగా ఇక్కడ కూడా 0 కన్సిడర్ చేస్తున్నాం. అంటే